రీసెంట్గా మన డిఆర్డిఓ ఎంఐఆర్వి టెక్నాలజీని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. దీంతో ప్రపంచంలో ఈ టెక్నాలజీ ఉన్న అతి కొద్ది దేశాల జాబితాలో మన దేశం కూడా చేరింది. ఇంతకీ ఈ ఎంఐఆర్వి టెక్నాలజీ అంటే ఏంటి, ఈ టెక్నాలజీకి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అన్నదే ఈరోజు మన టాపిక్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీటెక్. మన డిఆర్డిఓ రీసెంట్గా ఎంఐఆర్వి టెక్నాలజీని ఒడిస్సా తీరంలో ఉన్న అబ్దుల్ కలాం ఐలాండ్లో టెస్ట్ చేసింది. ఈ టెక్నాలజీని కేవలం అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా దేశాలు మాత్రమే డెవలప్ చేసుకున్నాయి. ఇప్పుడు ఇండియా కూడా ఈ లిస్టులో చేరింది. ఎంఐఆర్వి అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అనే అర్థం. అంటే ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ఒక్క మిసైల్తో ఒకటి కంటే ఎక్కువ లక్ష్యాలని ఛేదించగలం. ఒక నార్మల్ మిసైల్ ఒక వార్ హెడ్ని యూజ్ చేయగలిగితే ఈ టెక్నాలజీతో ఒక మిసైల్ మల్టిపుల్ వార్ హెడ్స్ని యూజ్ చేయగలదు. ప్రతి ఒక్క వార్ హెడ్ ఒక లక్ష్యాన్ని ఛేదించగలదు. మిషన్ దివ్యాస్త్ర అన్న పేరుతో డిఆర్డిఓ ఈ టెక్నాలజీని డెవలప్ చేసింది. ఈ టెక్నాలజీని టెస్ట్ చేయడానికి అగ్ని-5 మిసైల్ని యూజ్ చేశారు. అగ్ని-5 ఐసీబీఎం కేటగిరీకి చెందిన మిసైల్. ఐసీబీఎం అంటే ఇంటర్ కాంటినెంటల్ బలాస్టిక్ మిసైల్ అని అర్థం. ఈ అగ్ని మిసైల్కి నార్మల్ వార్ హెడ్నే కాకుండా న్యూక్లియర్ వార్ హెడ్ని కూడా యూజ్ చేయగల సామర్థ్యం ఉంటుంది. అగ్ని మిసైల్ని మొదటగా 1989లో మన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారి నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్న పేరుతో డిఆర్డిఓ డెవలప్ చేసింది. ఎంఐఆర్వి టెక్నాలజీ వల్ల యుద్ధ సమయంలో మన దేశం ప్రయోగించాల్సిన మిసైళ్ల సంఖ్య భారీగా తగ్గుతుంది. ఆ మిసైల్స్ ప్రయోగించడానికి కావాల్సిన లాంచ్ ప్యాడ్స్ సంఖ్య కూడా తగ్గుతుంది. అంతేకాకుండా తక్కువ సమయంలో శత్రు దేశాలకి ఎక్కువ డ్యామేజ్ కలిగించగల సామర్థ్యం మన దేశానికి కలుగుతుంది. ఇలాంటి టెక్నాలజీని కంప్లీట్గా ఇండియాలో డెవలప్ చేసిన డిఆర్డిఓ నిజంగా గ్రేట్. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది ఈ వీడియోలోని టాపిక్. మరింత ఇంట్రెస్టింగ్ వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. జై హింద్.